ప్రాణ అంగ ఉపాసనలు. ప్రధాన ఉపాసనను ముఖ్య విధి అని, అంగ ఉపాసనలను గౌణ విధి అని అంటారు. ముఖ్య ఉపాసన గుణ విశిష్ట ప్రాణ ఉపాసన. దానికి 3 అంగ ఉపాసనలు చెప్పబడ్డాయి. ఏమిటవి? సామగానం చేసే వ్యక్తికి 3 సంపదలు ఉండాలి. అవి ధ్వని, అక్షర స్ఫుటత్వం, అష్టస్థానాని. ముందుగా ధ్వని అంటే మంచి కంఠం ఉండాలి. మంచి కంఠం లేకపోతే గొంతెత్తి పాడలేడు. దీని స్వరం అంటారు. అక్షర స్ఫుటత్వం, అక్షరాలు స్పష్టంగా పలకగలగాలి. దీన్నే సువర్ణం అంటారు. అష్టస్థానాని, గానానికి సంబంధించిన అంగాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి. శబ్దశాస్త్రం ప్రకారం ఉచ్చారణకు 8 స్థానాలు ముఖ్యం. 8 స్థానాలు ఆరోగ్యకరంగా ఉంటేనే అతను మంత్రాలను పఠించగలడు. దీన్ని వాక్కు అంటారు. స్వరం, సువర్ణం, వాక్కు ఈ 3 సామశక్తులు. దీని తర్వాత ఉపనిషత్తు సామ అంటే ప్రాణం తప్ప మరేమీ కాదు అంటుంది. ముందు గానం చేసేవాని శక్తి గురించి మాట్లాడతాము. ఆ తర్వాత ఆ శక్తి సామకు చెందింది అంటాం. సామ అంటే ప్రాణం అంటాం. ప్రాణానికి 3 శక్తులు ఉన్నాయి అంటాం. అందువల్ల ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో అతనికి ఈ 3 సంపదలు కలుగుతాయి. అంటే అతనికి స్వరం, సువర్ణం, వాగ్గుణత్వం కలుగుతాయి. సువర్ణంకున్న 2 అర్థాలను వాడుతున్నది ఉపనిషత్తు. ఈ ఉపాసన చేసిన వ్యక్తికి అటు బంగారం, ఇటు అక్షరశుద్ధి 2 కలుగుతాయి అంటుంది. అక్షరశుద్ధి ఉంటే అతన్ని పిలిచి పాడించి సమృద్ధిగా దక్షిణ ఇస్తారు. అందువల్ల అతను సమృద్ధిగా బంగారంలో అంటే ధనంలో మునిగి తేలుతాడు.